హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. టైం అయితే 5:89. నేనైతే ఈరోజు 5కి లెగిచాను. ఎందుకంటే కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది. అది కాక ఆ హెల్త్ ఇష్యూ వల్ల పనుకుంటే ఇంట్లో పని అవ్వదని అయితే ఇంక లెగిచాను. ఎలా కొట్ట ఓపిక చూసుకొని ఇంకా లెగిసి అయితే గబగబా అయితే స్పీడ్గా కసువు అయితే చిమ్ముతున్నా. నేనే వీడియో తీసుకుంటా. కసువు అయితే చిమ్మి ముందు బట్టలు అయితే వాష్ చేశాను. వాష్ చేసిన తర్వాత నా చిన్న చిన్న కోడి పిల్లల్ని కూడా నిద్ర లేపాను. వాటిని నిద్ర లేపినది పెద్ద కోళ్ళని కూడా నిద్ర లేకపోతే అవి ఊరుకోగదా, ఇంకా వాటిని కూడా నిద్ర లేపాను. ఇంకా లేపైతే ఇంకా కసువు అయితే చిమ్మాలి ఫ్రెండ్స్. అసలు కాలు తెగ నొప్పిగా ఉంది. నిన్న గేదెల దగ్గరికి వెళ్తే ఆ ముళ్ళు గుచ్చుకుంది, బాగా వాసింది. ఇంకా చిన్నగా చిమ్ముకుంటూ అయితే ఇంకా పనులు అయితే చేసుకుంటున్నాను. ఇంకా నొప్పి అని ఆంతనే ఉంటే చేసేవాళ్ళు ఎవరు లేదుగా ఫ్రెండ్స్, అందుకని చిన్నగా అయితే చేసుకుంటున్నాను. ఇంక ఇప్పుడే గేదెల కాడికి వెళ్ళి అయితే ప్యాడ్ అయితే తీసుకొని వచ్చి కల్లాపు అయితే కొడదామనుకున్నాను. ఇంకా ఈరోజు శుక్రవారంగా ఫ్రెండ్స్, ఏ వారం కొట్టినా కొట్టపోయిన శుక్రవారం డెఫినెట్గా కొడతాము, పూజ చేసుకుంటాము ఆ రోజు అయితే. ఇంక ఇప్పుడైతే అక్కడ మా అత్త కొంచెం వీడియో తీవా అంటే తీస్తుంది. ఎవరు లేరు ఫ్రెండ్స్ నాకంటే వీడియో తీసేవాళ్ళు, నేను ఒక్కదానే తీసుకుంటాను. మా అబ్బాయి ఉంటే నా కొడుకుంటే వాడు తీస్తాడు, అంతకుమించి ఎవరు తీసేవాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్. ఇంక ఇప్పుడైతే కల్లాపు అయితే చల్లి నీట్గా ముగ్గు అయితే పెట్టాను. ఈరోజు ఫ్రైడే కదా, పల్లెటూరు అంటే ముగ్గులు, ముగ్గులు అంటే పల్లెటూరు. ఇంక ముగ్గు అయితే వేసి టమాటా వంకాయ అయితే కట్ చేసి ఇంకా ఒకవైపు తాలింపు పెట్టాను. అన్నం పొంగ కూడా వచ్చింది. ఇంకా సిమ్లో పెట్టి అయితే బట్టలు ఆరేసి ఇంకా వీళ్ళని లేపుదామని వచ్చాను. ఇంతవరకు లేవగల ఫ్రెండ్స్, మత్తుంది అనుకుని నేను రోజు 6:20కి లెగుస్తా కదా, ఇంకా నాతో పాటు వాళ్ళని లేపుకొని వస్తాను. అదిగా పొద్దున్న నిద్ర పట్టలాగా కాలు జుమ్మ అంటుందని ఇంక నేనైతే పెందరాడు వచ్చాను. ఇంక లేకపోయే లోపు చూడు ఇంకా ఆంతని పనుకున్నారు. ఇంకా వాళ్ళని లేపైతే ఇంకా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇంక మా అమ్మాయికి అయితే పిలకలేస్తున్నాను లేపి, ఆ పిల్ల బాత్రూమ్కి వచ్చిన తర్వాత ఆ పిల్ల పనులు చేసుకున్నాక పేలు ఎలా ఉన్నాయో ఆ జుట్టు వేయడానికి గంట పట్టిద్ది. ఇంకా వాళ్ళకైతే జల్లేసి అయితే స్నానాలు చేయించి అయితే టిఫిన్ పెడుతున్నా. మా ఆయన అయితే టిఫిన్ తెచ్చాడు బయట నుంచి. ఇంక ఈ లోపలే అయితే పిల్లలకైతే వ్యాన్ కూడా వచ్చేసింది. పాపం 7:40కే వచ్చింది ఫ్రెండ్స్. చాలా ప్రౌడ్గా చెప్పుకుంటాను మా పిల్లలు. నేను ఎప్పుడు లేపినప్పుడు లెగుస్తారు, అస్సలు ఏడవరు. ఇంక పిల్లలు అయితే వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు అయితే క్లీన్ చేశాను ఫ్రెండ్స్. ఇల్లు నేను పొద్దున్నే పిల్లలు వెళ్ళిన తర్వాత క్లీన్ చేస్తాను, ఎందుకంటే వాళ్ళు వచ్చే వరకు ఇంకా అలానే ఉంటుంది. ఇంకా ఆగం చేసే వాళ్ళు ఎవ్వరు ఉండరు కదా, అందుకే వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే క్లీన్ చేశాను. ఇంక క్లీన్ చేసిన తర్వాత మా వారు కూడా పని టైం అయింది 9. ఇంకా ఆయన కూడా గబగబా అన్నం తింటే హాయ్ చెప్పమంటే ఎంత బాగా చెప్పాడు. ఇంకా ఆయన బండికి కూడా ఎదురు వెళ్తాను, రోజు కొత్తగా బండి తోలుతున్నాడు ఫ్రెండ్స్, అందుకే ఎదురు వెళ్తాను. ఇంకా ఆయన వెళ్ళిన తర్వాత అయితే అన్నం సరిపోదని ఆఫ్టర్నూన్కి అయితే ఉప్మా చేసుకుందామని నేను మామయ్యకి అయితే ఉప్మా అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. అది ఉప్మా ప్లేట్లు అయితే వేసాము, ఇంకా తినటమే. అది చిన్న క్లిప్పు ఫోటో వచ్చింది, ఏమనుకో మాకండి. ఇంకా నేనైతే ఉప్మా అయితే తినేస్తున్నా ఫ్రెండ్స్. ఇంకా మామయ్య కూడా తినేస్తున్నాడు, ఆయన వీడియో తీయటం అవ్వలేదు. మన వరకు అయితే ఓకే, బయట వాళ్ళని ఎవరైనా తీస్తున్నా కూడా ఎవరైనా అంటారని చిన్న భయము. నేను మా ఆయన మా పిల్లల్ని అయితే ఇష్టపడతాను, ఇంకెవరిని తీయడానికి అయితే ఇష్టపడను. ఈ వీడియో కానీ మీకు నచ్చినా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం